ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా ఎలా ఉంది అంటే అద్భుతం, మహాద్భుతం, యోగవంతం, ఇలాంటివి ఎన్నో చెప్తా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను గత 2023 సంవత్సరం నుంచి కూడా దాదాపు 12 సంవత్సరాల పాటు, అంటే పుష్కర కాలము పాటు కన్యా రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము అని చెప్పా. నేను చెప్పింది చెప్పినట్టుగా చాలామంది నాకు ఫోన్లు చేసి, గురువుగారు మీరు చెప్పింది మాకు నిజంగా జరుగుతున్నాయి, ఫ్యాక్టరీలు మూసుకున్నటువంటి వాళ్ళము కూడా మళ్ళీ మాకు లోన్లు పెట్టుకుంటే వచ్చాయి, పునః తెరుచుకుంటున్నాము, ఇలా కొన్ని అనూహ్యముగా నేను రాదనుకున్నటువంటి డబ్బు నాకు వచ్చింది అని ఫోన్లు చేసేవాళ్ళు, ఇలా అందరూ కూడా చెప్తున్నారు. నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా ఇంతకంటే కావాల్సింది ఏముంది అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఖచ్చితముగా ఇక్కడ జాతకం అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు కూడా. కన్యారాశి వాళ్ళదే ఇంకా 10 సంవత్సరాల పాటు చక్రము తిప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి కాలము. ఈరోజు కొంతమంది ఇబ్బందులలో ఉండవచ్చును, కానీ ఈ ఇబ్బందులు ఒకప్పుడు చక్రము తిప్పి అద్భుతముగా చేసే కొన్ని ఇబ్బందులు వచ్చుంటాయి. పునః మళ్ళీ మీకు పూర్వ వైభోగం అనేటువంటిది వచ్చి తీరుతుంది. మీకు విజయమే ఉంది తప్ప అపజయం అనేటువంటిది మీరు ఎరుగరు. ఇంకా మీకు యోగవంతమైనటువంటి కాలము ఉన్నది. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. ఇక్కడ చాలా అనుకూలవంతముగా ఉన్నది కన్యారాశి వాళ్ళకు. గృహలాభం, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు గృహం మీకు సఫలీకృతమవుతుంది. గృహప్రవేశాలు తప్పకుండా చేసి తీరుతారు ఈ సంవత్సరం. ధనలాభం, ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు, ధనానికి నాకు ఎక్కడి నుంచి ధనము రాలేదే అనుకునేటువంటి వాళ్లకు విపరీతముగా అమ్మవారు సిరి ఇలా కురుస్తుందిగాక. ఎక్కడ శంకరాచార్యుడు కదా, అక్కడ మరి ఒక ఎప్పుడైతే ఈ మన శంకరాచార్యుడు కేరళలో ఆ ఉసిరికలు, బంగారు ఉసిరిక కాయలు ఎలా అయితే కురవటానికి ఉపయోగపడిందో అలా ధనము మీకు కురుస్తుంది అనేటువంటిది ఏమాత్రము అతిశయోక్తి అనేటువంటిది కాకుండా తెలియజేస్తూ ఉన్నాను. జాతకములో మీకు అలా ఉంటూ ఉన్నది, అలా వస్తుంది గాక. కనకధారా స్తోత్రము అనేటువంటిది చేసి ఎలా అయితే శంకరాచార్యుడు అలా బంగారు ఉసిరికకాయలను వర్షములాగా పడేట్టుగా చేశాడో, సిరి మీకు అలా కురుస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బంధువుల వలన మేలు జరుగుతుంది. మిమ్మల్ని తిట్టుకున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని తప్పుగా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ బంధువులందరూ కూడా మీరు గతంలో చేసినటువంటి అభిమానానికి కానీ, పనులకు కానీ, మీరు చూపించిన అభిమానానికి కానీ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు గాక. రుణ విముక్తి, ఎంత రుణము ఉండినా, నాకు 10 కోట్ల రుణం ఉంది గురువు గారు, లేదా 5 కోట్లు ఉంది, 3 కోట్లు ఉంది, 50 లక్షలు ఉంది, కోటి ఉంది, అవలీలగా తీర్చేసుకుంటారు గాక. భూముల వలన బాగా కలిసి వస్తుంది. మీరు ఏ భూమి కావాలి అంటే ఆ భూమి కొనవచ్చును. ఏది మీరు ఎక్కడ ఏది కట్టాలన్నా అది కట్టవచ్చును గాక. పేరు ప్రఖ్యాతలు, మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పొందుతారు గాక. మీరు పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడి వాళ్ళతో మీరు సత్సాంగత్యము చేసి మంచి మంచి యోగవంతమైనటువంటి పనులు చేయబోతున్నారు. అలాగే విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. ఒక రాజులాగా మీరు కీర్తింపబడేటువంటి విధానముగా కనపడుతూ ఉన్నది ఈ సంవత్సరము. మీరు అన్ని రంగాలలోనూ, ఏ రంగములో ఉన్నటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో ఒక చక్రము తిప్పేటువంటి విధానముగా ఉంటుంది. మీ మాటే నడుస్తుంది. మీరు చెప్పినట్టుగానే వింటారు. మీరు ఏది చెబితే అది ప్రామాణికం అవుతుంది గాక.
విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్లకు విదేశాలకు వెళతారు. వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఇంట్లో వివాహం చెయ్యాలి అనేటువంటి పట్టుదలతో వివాహాలు చేస్తారు. సంతానం కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది. అలాగే ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు చెయ్యండి. ఈ రాశి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అంతేకాకుండా సైంటిస్టులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంకా ఏదైనా శాస్త్ర పరిజ్ఞానములో మీ యొక్క పోకడలు కానీ చాలా కొత్త కొత్తవి మార్గాలు కనుక్కొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా, ఎక్కడ ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా విజయాలే కనపడుతూ ఉన్నాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఇంకా తిరిగే లేదు, మీదే అక్కడ అంతా ప్రభావం. వ్యాపారస్తులకు విపరీతమైన ధనలాభం అనేటువంటిది ఉన్నది. మామూలుగా ఉండదు ధనలాభం అనేటువంటిది. ఈ వ్యాపారాన్ని ఇంకా నేను విస్తృతి చేయాలి, ఒక చోట ఉండేది ఇంకో 4 చోట్ల పెట్టాలి అనేటువంటి దాంతో మీరు ముందుకు వెళతారుగాక. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మంచి మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. జీవితకాలంలో ఎన్నడూ చూడనటువంటిగా మేము ఈ పేరు సంపాదించాము అనేటువంటిది మీకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు, గవర్నమెంట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి అవార్డులు పొందుతారుగాక. ఇంకా ఈ రాశి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టటము, ఆ కంపెనీల పరంగా డబ్బులు రావటము, విపరీతముగా రాజయోగాన్ని అనుభవించటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. రైతులకు చాలా యోగదాయకముగా ఉన్నది. లాయర్లకు చాలా అద్భుతముగా ఉన్నది. ఇలా ఒక రంగం అనేటువంటిది ఏమిటి కన్యా రాశి వాళ్లకు, ఈ రంగము ఆ రంగము అని కాదు, అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఖచ్చితముగా పరిశీలన చేసుకొని ఈ విజయాలన్నీ మీ జీవితాల్లో పొందాలి అని పరిపూర్ణముగా కోరుకుంటూ జయోస్తు.